హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సో లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు స్పీకర్ గారి పైన, ఓం బిర్లా పైన. దీని గురించి ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. ఈ అవిశ్వాస తీర్మానంతో నిజంగానే స్పీకర్ని ఏమైనా చేయగలుగుతారా అంటే దాదాపుగా ఏం చేయలేరని చెప్పచ్చు. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 272 మంది సభ్యుల బలం అవసరం. ఎన్డీఏ కూటమికి క్లియర్గా 293 పైనే మెజార్టీ కనిపిస్తూ ఉంది. సో 272 మంది సభ్యుల బలం అవసరం. ఇక్కడ 293 పైగా ఎన్డీఏ కూటమికి ఉంది. కాబట్టి అసలు ఎటువంటి డౌట్ లేదు, స్పీకర్ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గదు. కాకపోతే ఇక్కడ కొన్ని కీలక అంశాలు దీంట్లో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నెగ్గదని తెలుసు ఎవరికి? ఇండియా కూటమికి, కాంగ్రెస్ పార్టీ అది ఉన్న ఇండియా కూటమికి ఈ నెగ్గదని తెలుసు. కానీ ఎందుకు పెడుతున్నారు? ఏ అంశంతో పెడుతున్నారు? ఏం సాధిద్దామని పెడుతున్నారంటే సింపుల్గా నథింగ్. అసలు పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపైన, మిగతా సమస్యలపైన ఇప్పటికే పెద్దగా చర్చ జరగట్లేదు. ఉండేదే కొన్ని రోజులు. ఆ కొన్ని రోజుల్లో అనవసరమైన టాపిక్స్ పైన ఎక్కువ డిస్కషన్ నడుస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెడితే నెగ్గదని తెలిసి కూడా అవిశ్వాస తీర్మానం పెడతాం వల్ల ఏం ఉపయోగం ఉంది? తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలు, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు బాహాటంగా దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇదొక లెక్క. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చినప్పుడు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. వైఎస్ఆర్సీపీకి 4 సభ్యుల బలం ఉంది పార్లమెంట్లో. ఇది చాలా కీలకం. ఇప్పుడు ఈ 4 సభ్యులు ఎటువైపు ఓటేస్తారు అనేది కూడా పెద్ద డిస్కషన్ నడుస్తూ ఉంది. సహజంగానే ఎన్డీఏ కూటమి వైపు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది వైఎస్ఆర్సీపీ. జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి కూడా, అంటే 2014 నుంచి ఇప్పటివరకు కూడా ఎన్డీఏ కూటమికి అంటే బీజేపీకి సమదూరం పాటిస్తూ వచ్చారు. అంటే అంశాల వారీగా, డైరెక్ట్గా కూటమిలో ఎప్పుడూ జాయిన్ అవ్వలేదు. అంశాల వారీగా అవసరానికి తగ్గట్టు, రాష్ట్ర ప్రయోజనాలకు తగ్గట్టుగా మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. బీజేపీ పెద్దలు కూడా జగన్మోహన్ రెడ్డి పైన అత్యంత అమితమైన ప్రేమ, ఆదరణ చూపిస్తూ వచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు, అంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి మీటింగ్ పెట్టింది కూడా. వీళ్ళందరూ కలిసి కేంద్ర పెద్దల దగ్గర చాలాసార్లు జగన్ని ఏదో విషయంలో, ఏదో కేసులో అరెస్ట్ చేయాల్సిందని చెప్పి ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా, లోకేష్ అయితే ఒక పెద్ద రిపోర్ట్ రెడీ చేసుకెళ్లారంట. పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, అందరూ ఎన్ని విధాలుగా జగన్ని అరెస్ట్ చేయాల్సిందని ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా దానికి కేంద్ర పెద్దలు అంతగా సుముఖత వ్యక్తం చేయలేదట. దాంతోపాటుగా గతంలో అంటే 2014లో కావచ్చు, 19లో అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, మన అధికారం కోల్పోయిన తర్వాత, అంటే ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. యాక్చువల్గా కూటమిలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉన్నాయి. అంటే ఇక్కడ రాష్ట్రపరంగా చూసుకుంటే బీజేపీకి, వైసీపీకి ప్రత్యర్థులుగా చెప్పుకోవాలి. కానీ కేంద్రంలో బీజేపీ కూడా జగన్కి అత్యంత ప్రయారిటీ ఇస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీకి అవసరానికి తగ్గట్టు రాష్ట్ర ప్రయోజనాల కోసం విడతల వారీగా, అంశాల వారీగా మద్దతు ప్రకటిస్తూనే వచ్చారు. గతంలో రాష్ట్రపతి ఎన్నికలప్పుడు కావచ్చు, ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు కావచ్చు, ఇప్పుడు అవిశ్వాస తీర్మానం సందర్భంగా కూడా కావచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసిన ఫాలోయింగ్, ఎందుకంటే గెలుపోటములు రాజకీయాల్లో సహజం. గెలుస్తూ ఉంటారు, ఓడిపోతూ ఉంటారు. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతూ ఉంటాయి. కానీ 3 పార్టీలు కలిస్తేనే జగన్మోహన్ రెడ్డి ఓటమి జరుగుతుంది. ఓడిపోయినా కూడా 40% ఓటింగ్ ఆయన సొంతం దాదాపుగా. అంటే 40% రాష్ట్ర ప్రజానీకం ఇప్పటికీ కూడా జగన్ వైపే ఉన్నారు. కాబట్టి జగన్తో మిత్రత్వం పెట్టుకోకపోయినా పర్లేదు, కానీ శత్రుత్వం పెట్టుకోవద్దు అనేది బీజేపీ పెద్ద ఆలోచనగా తెలుస్తూ ఉంది. అందుకే సమదూరం పాటిస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన్ని అక్రమ కేసుల్లో ఇరికించి 16 నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ కన్నా మొదటి నుంచి కూడా అత్యంత ప్రాధాన్యత, అత్యంత గౌరవం ఇస్తున్న బీజేపీ వైపు ఉండటమే కొంత రాష్ట్రానికి కానీ అవసరమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీ పెద్దల్ని గౌరవిస్తూనే ఉన్నారు. సో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని గౌరవిస్తున్నారు. ఇక్కడ ఇదే కూటమి నాయకులకి అంతు చిక్కని ఒక రహస్యంలా మారిపోయింది. కూటమిలో ఉన్నారు బీజేపీ వాళ్ళు, మా మద్దతుతో గెలిచారు, మా మద్దతుతో, అంటే మేము వాళ్ళని కూటమిలో చేర్చుకోబట్టే వాళ్ళకి 10 అసెంబ్లీ ఎమ్మెల్యే స్థానాలు వచ్చే, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది, ఇట్లా రకరకాల చర్చలు చేసుకుంటున్నారు. ఒక పక్కన తెలంగాణ చూసుకుంటే తెలంగాణ క్లియర్ పిక్చర్ ఉంది. కాంగ్రెస్కి 8, బీజేపీకి 8 ఉంది. వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. సౌత్ స్టేట్స్లో ఏపీ నుంచి 4 సభ్యుల అవసరం, ఖచ్చితంగా అవసరం బీజేపీకి. కాబట్టి ఒక పక్కన మన రాష్ట్ర నేతలకు ఏమో అర్థం కావట్లేదు. కూటమిలో ఉన్నారు కదా,
మరి కూటమిలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించాలి కదా, జగన్మోహన్ రెడ్డి పైన ఏదో విధంగా కక్షాదింపు చర్యలకు పాల్పడే ప్రయత్నం చేస్తున్నాం కదా, దాన్ని ఎందుకు పదే పదే బీజేపీ మోకాలడ్డే ప్రయత్నం చేస్తుంది, అసలు ఏం జరుగుతుంది అనే అంశాలు వీళ్ళు చాలా రోజుల నుంచి ఆలోచిస్తూ వస్తున్నారు. వీళ్ళకి అద్దం పట్టని అంతుపట్టని రహస్యంగా మిగిలిపోతుంది జగన్ బీజేపీల మధ్య, కేంద్ర పెద్దల మధ్య ఉన్న ఆ మైత్రి ఏంటి, ఏ అంశాల గురించి ఆలోచించి జగన్ పైన యాక్షన్ తీసుకోమని ఎంత ఫోర్స్ చేసినా ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు. రేపటి రోజున వచ్చే ఎన్నికల్లో మనకు కొంచెం అటు ఇటు మెజారిటీ అయితే, ఒకవేళ ఓడిపోతే లేకపోతే ఎంపీ స్థానాలు భారీగా వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తారనే భయం ఇప్పటి నుంచే కూటమి నాయకుల్లో వెంటాడుతుండగా అనిపిస్తుంది. అందుకే ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ చెప్తూ ఉంటారు, జగన్ని అధపాతాలని తొక్కేయాలి, ఆయన పార్టీ ఓడిపోయింది కానీ జగన్ ఇంకా యాక్టివ్గానే ఉన్నారు, ఏదో ఒకటి చేయాలి, ఇట్లా చెప్తూ ఉంటారు. కానీ కేంద్ర పెద్దలు మాత్రం రాజకీయం వాళ్ళకి అవసరం, వాళ్ళకి వ్యక్తుల కన్నా రాజకీయం అవసరం, వాళ్ళ అవసరాలు వాళ్ళకి ఇంపార్టెంట్. కాబట్టి జగన్మోహన్ రెడ్డితో శత్రుత్వం పెట్టుకోవడం కన్నా మిత్రత్వం కంటిన్యూ చేయటమే బెటర్ అని ఎన్డీఏ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం.